హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. బాయ్స్ గర్ల్స్ ఇద్దరు క్రియేట్ చేసుకోవచ్చు. డెమో చూపిస్తాను. ఆ తర్వాత మీకు నచ్చితే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక దేవతను చూశాను. చూశారు కదా డెమో? మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క లైక్ చేయండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. రిక్వెస్టెడ్గా లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఛానల్కి అయితే హెల్ప్ అవుతుందండి. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైసరి పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్ ఆల్ మెటీరియల్ అని మెన్షన్ చేశాను. అక్కడ క్లిక్ చేసి అన్ని ఫైల్స్ నేను వాడిన టర్బో VPN, క్యాప్కట్, లిరిక్స్, పార్టికల్స్, హార్ట్ అన్నీ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న టర్బో VPN ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, మీ దగ్గర ఆల్టర్నేట్ ఏదైనా VPN ఉంటే అది కనెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే ఇది కనెక్ట్ చేసుకొని ఇది చేసుకోండి. ఇది నేను వాడుతున్నాను, బాగానే పనిచేస్తుంది. ఒకవేళ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలా సాల్వ్ చేసుకోవాలో కనెక్ట్ అయ్యాక చెప్తాను. కనెక్ట్ అయింది, కానీ యాడ్ ప్లే అవుతుంది. యాడ్ స్కిప్ చేసి మీకు చూపిస్తాను. యాడ్ స్కిప్ చేశాను. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేశాను. నాకు యునైటెడ్ కింగ్డమ్ లండన్ కావాలి. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్లో ఫాస్ట్గా కనెక్ట్ అవ్వట్లేదు. లండన్ పెట్టుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా అవుతుంది. లండన్ ఆల్రెడీ కనెక్ట్ అయిన వాళ్ళు అలా వాడుకోండి, అవ్వని వాళ్ళు ఇలా కనెక్ట్ చేసుకోండి. టర్బో VPNలో మాత్రమే, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మనకు తెలుసు కదా. కనెక్ట్ అయిపోయింది, మినిమైజ్ చేసేసాను. ఇంకా దాంతో పని లేదు. క్యాప్కట్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకున్నాను. న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ముందుగా నేను లిరికల్ వీడియోని తీసుకుంటాను. లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. HD పైన టిక్ చేశాను, యాడ్ చేశాను. చివరికి వెళ్తాను. ఇండు బటన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేశాను. కింద డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేశాను. ఆ తర్వాత ఇదే వీడియోని క్లిక్ చేసి కింద ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, క్లిక్ చేసిన ఆడియో బయటకు వచ్చింది. ఎక్కడైతే లిరిక్స్ ఎండ్ అవుతున్నాయో కరెక్ట్గా ఈ పాయింట్లో పెట్టి కరెక్ట్గా పెడుతున్నా. పాయింట్ పెట్టి లిరికల్ వీడియోని టచ్ చేసి స్ప్లిట్ చేశాను. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కింద డిలీట్ చేశాను. ఇక్కడ నుంచి లిరిక్స్, ఇక్కడ నుంచి ఫొటోస్. ప్లస్ పైన క్లిక్ చేశాను. పైన ఫొటోస్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ నా ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవి 1 by 1 తీసుకుంటాను. మీకు నీట్గా చూపిస్తాను, డీటెయిల్డ్గా చూపిస్తాను. చూడండి, ఇవన్నీ నా ఫొటోస్. పైన ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, 1 and 2 ఫొటోస్ యాడ్ చేసుకుంటున్నానండి. వచ్చేసి మనకి 3 ఇక్కడ చూడండి, మీకు కనపడుతుందా? 4 మీకు కూడా ఇట్లా యాడ్ చేసుకోండి. 5 ఫొటోస్ యాడ్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి 6. ఓకే, 6 ఇంకోటి యాడ్ చేసుకుంటాను. 7 అండ్ ఫైనల్గా 8. HD పైన టిక్ చేసి యాడ్ చేశాను. ఫొటోస్ వచ్చినాయి. ప్రతి ఫోటోని 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసి కరెక్ట్ ప్లేస్లో పెట్టుకుంటున్నాను. ఇలా మీరు కూడా పెట్టుకోండి మీ ఫోటోని. సో ఇలాంటి రిలేటెడ్ వీడియో వేరే లిరిక్స్తో మన టెక్ అడ్వైస్ ఛానల్లో చేశాను. చాలా బాగుంది, నిజంగా బాగుంది. ఒక్కసారి వెళ్ళి చూడండి టెక్ అడ్వైస్ ఛానల్ని. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, సెకండ్ ఛానల్ అని. మన సెకండ్ ఛానల్లో కూడా మంచి మంచి వీడియోస్ పెట్టాను. చూడలేదు చాలామందికి తెలియదు, వెళ్ళి చూడండి, మీకు బాగా నచ్చింది ఆ కంటెంట్ కూడా. ఓకే రైట్, ఫొటోస్ అన్నీ మిడిల్లోకి జూమ్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఫొటోస్, ఈ ఫోటోని కొంచెం కిందకి జరుపుకుంటాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్గా ఇక్కడికి వస్తాను. ఎక్కడికంటే ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చి ప్లేస్లో పెట్టి ఫస్ట్ ఫోటో ప్లేస్లో పెడతాను. ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఓవర్లై అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేశాను. యాడ్ ఓవర్లై పైన క్లిక్ చేశాను. వీడియోస్ పైన క్లిక్ చేశాను. పైన టాప్లో క్లిక్ చేసి ఆల్బమ్స్ పైన క్లిక్ చేశాను. ఇంక్ స్ప్లాష్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకున్నాను. HD పైన టిక్ చేసి యాడ్ చేశాను. ఇది 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేశాను కరెక్ట్గా చేసి. స్ప్లైస్ అనే ఆప్షన్లో లైట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ ఇచ్చాను. వాల్యూమ్లో రిమూవ్ చేశాను. ఇదే క్లిక్ చేశాను. ఇంక్ స్ప్లాష్ వీడియోని సైడ్కి వెళ్తే అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, సరిగా చూడండి. ఇందులో కాంట్రాస్ట్ అని ఉంటుంది, చూడండి, కొంచెం పెంచండి, ఒక 10%. ఫోటో నీట్గా కనపడుతుంది. ఓకే, మళ్ళీ ఫోటోని క్లిక్ చేయండి. కింద మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. సాచురేషన్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. సాచురేషన్ లెవెల్స్ కొంచెం పెంచుకొని కింద అప్లై టు ఆల్, అన్ని ఫొటోస్కి సాచురేషన్ పెరుగుతుంది. ఓకే, బాగా కనపడతాయి. ప్రతి ఫోటోని కూడా కొంచెం అటు ఇటు కావాలంటే జరుపుకోండి. ఇప్పుడు ప్లే చేసుకుంటూ వస్తే ఇంక్ స్ప్లాష్ అయిపోయిన దగ్గర వైట్ స్క్రీన్ వస్తుంది. కరెక్ట్గా వైట్ స్క్రీన్ వచ్చిన దగ్గర మీకు చూపిస్తాను. ఇలా వైట్ వచ్చిన తర్వాత ఫోటోని టచ్ చేసి ఈ వైట్ లైన్ పట్టుకొని వెనక్కి జరపండి. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఫోటో ఎండ్ అయిన దగ్గర వైట్ లైన్ వస్తుంది. ఇలా మళ్ళీ ఫోటో చివర పట్టుకొని కరెక్ట్గా ఈ టార్గెట్ దగ్గర పెట్టండి. ఈ ఫోటో కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటానండి ఇలా. ఓకే, ప్లే చేసుకుంటూ వస్తాను. ఇక్కడ క్లోజ్ అయింది. కరెక్ట్గా ఈ పాయింట్ వెనక్కి జరిపాను. మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇది కూడా ఫోటో కొంచెం లెఫ్ట్కి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఈ ఫోటో బాగుంది ఇది. ఓకే రైట్, ప్లే చేసుకుంటూ వెళ్తాను. కంప్లీట్ అయిన దగ్గర ఇది వెనక్కి జరుపుతాను ఫోటోని. ఇక్కడ మనకి లిరిక్స్ ఇక్కడతో ఎండ్ అవుతున్నాయి. కరెక్ట్గా ఈ పాయింట్లోకి ఎన్ని సెకండ్లు అంటే 15 సెకండ్లన్నర దగ్గర ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ కింద
ఫస్ట్ ఈ ఫోటోని టచ్ చేసి వెనక్కి జరిపాను, ఇక్కడికి 1/5 సెకండ్ దగ్గరికి, 15.5 సెకండ్ దగ్గరికి. ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేసి డిలీట్ చేశాను. డిలీట్ చేసి ఇప్పుడు చూడండి, మీకు ఈ ఇంక్ స్ప్లాష్ వీడియోని కూడా చివరికి వచ్చి సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేసి డిలీట్ చేశాను. నాకు ఎలా తెలిసిందంటే చూపిస్తాను. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, మ్యూజిక్ బ్యాక్ వస్తే ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా, ఇక్కడ నాకు అర్థమైంది. 15.5 సెకండ్, కరెక్ట్ 15 సెకండ్లు పెట్టినా సరిపోతుంది మీకు. ఓకే, రైట్, అయిపోయింది. ఫొటోస్ అన్నీ పెట్టేసినాం. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి, పాయింట్లోకి వచ్చి ఓవర్లై క్లిక్ చేయాలి. యాడ్ ఓవర్లై క్లిక్ చేయాలి. పైన ఆల్బమ్స్ మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన ఈ యొక్క హార్ట్ పార్టికల్స్ వీడియో రెడ్ కలర్లో ఉంటుంది. నిన్న టెక్ అడ్వైజ్లో కూడా ఇదే ఇచ్చాను, చాలా బాగుంది. అది ఎక్కడికైతే చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని హెచ్డి పని టిక్ చేసి యాడ్ చేయండి. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. కింద మీకు స్ప్లైస్ అని ఉంటుంది, డార్క్ ఇన్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కాంట్రాస్ట్ అని ఉంటుంది, చూసుకోండి. కాంట్రాస్ట్ ఓకే, కొద్దిగా పెంచండి దీన్ని. కాంట్రాస్ట్ డెప్త్ పెరుగుతుంది. సాచురేషన్ ఇంకొంచెం పెంచండి, ఇంకా బాగా కనపడుతుంది. కొద్దిగా ప్లే చేద్దాం, చూడండి. ఇంకా ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇట్లా పెంచండి, బాగా డెప్త్ పెంచితే బాగా కనపడుతుంది. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఒకసారి ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తాను, చూడండి. చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో కూడా ఇదే. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో సేవ్ బటన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సేవ్ సింబల్ క్లిక్ చేస్తే ఇది మీ ఫోన్లోకి సేవ్ అవటం స్టార్ట్ అవుతుంది. లాస్ట్లో నేను క్రియేట్ చేసిన డెమోని కూడా చూపిస్తాను. కొంచెం ఓపిక్గా వీడియోని అయితే చూడండి. అయిపోయింది. డన్ పైన క్లిక్ చేశాను. ఓకే, మినిమైజ్ చేశాను. టర్బో వీబీని డిస్కనెక్ట్ చేసేద్దాం. దీని పని అయిపోయింది. ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ అయిపోయింది. యాడ్ వచ్చినా క్లోజ్ చేస్తాను, నాకు అవసరం లేదు, నా పని అయిపోయింది. ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ఇక్కడికే వచ్చింది, టాప్లోకి. ఇది చూశారు కదా, ఇలా మీరు కూడా మీ ఫొటోస్తో క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.